నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం నేను సిరి ఈ రోజు తెలంగాణలో చూసుకున్నట్టయితే గ్లోబల్ సమిట్ జరుగుతున్నాయి 8-9 తారీఖులో ఈ సమిట్ అయితే జరుగుతుంది ఫోర్త్ సిటీ అని రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి వెళ్ళి కూడా ఫోర్త్ సిటీ మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు సో అసలు ఏంటి మరి ఇది ఎలా ఉండబోతుంది సక్సెస్ అవ్వబోతుందా కావట్లేదా ఎందుకంటే చాలా వరకు వ్యతిరేకత కూడా వస్తుంది మరి దీని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ గతంలో చూసుకుంటే ఫార్మా సిటీ ఏదైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్నారు ఫోర్త్ సిటీ అనేది ఫార్మా సిటీ కోసం కేటాయించిన భూముల్ని ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారు ఇలా ఫోర్త్ సిటీ అని చెప్పేసి ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇక్కడ గ్లోబల్ సమిట్ చేస్తున్నారు చాలా వరకు ఇన్వెస్టర్స్ని తీసుకొస్తున్నాం ప్రపంచ దేశం నుంచి వెళ్ళి వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు దీనికి మోదీ గారిని కూడా పిలవడం జరిగింది మరి అసలు ఎలా ఉండబోతుంది సార్ ఈ 2 రోజులు మరి నిజంగానే ప్రపంచ దేశం నుంచి వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేసే ఉందంటారా లేదంటారా అసలు ఎందుకు లేదమ్మా హైదరాబాద్ ముఖ్యంగా తెలంగాణ గడ్డ ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇన్ ప్రజెంట్ దేశంలో ఉన్న ప్రముఖ ప్రాంతాల్లో హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రామినెంట్ ఈ ఇండస్ట్రియల్ సమిట్స్ ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ గ్లోబల్ సమిట్స్ అని ఒక రాష్ట్ర ప్రైడ్స్ అవి సో ఈ రాష్ట్ర ప్రైడ్ కింద మనం ఖచ్చితంగా చూడాలి ఇవాళ ప్రభుత్వాలకు అతీతంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమిట్ సారాంశం ఇక్కడ నాకు ఒక టెన్షన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని కూడా పిలిచారు అండ్ లోకేష్ ఇప్పుడేమో అమెరికాలో ఉన్నాడు ఈ 40 మంది అమెరికా నుంచి ఇన్వెస్టర్స్ని తీసుకొస్తున్నారు నిన్న శ్రీధర్బాబు గారు బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ వింటే వీళ్ళు అక్కడ ఏమైనా వీళ్ళు గేలాలు ఏమైనా వేసారంటే లేనిపోను బాధ ఎందుకంటే మొన్న కూడా గ్లోబల్ సమిట్ అక్కడే అయింది మొన్న ఆంధ్రప్రదేశ్లో కూడా సమిట్ అయింది కదా సో ఆ సమిట్ సారాంశంలో ఈ సారాంశంలో ఇక్కడ అడ్వాంటేజెస్ చాలా ఎక్కువ అండ్ ఇక్కడ తెలంగాణలో ఏంటంటే ప్రతిదానికి ఒక ఇండస్ట్రియల్ జోన్స్ క్రియేట్ ఉన్నాయి మెడికల్ హబ్ కానీ లేకపోతే ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ పార్క్ కానీ ఐటీ పార్కులు కానీ సో ఇలాంటి దగ్గర ఇలాంటి స్వర్గధామం చాలా అడ్వాంటేజ్ ఉన్న ఈ ప్రాంతంలో ఈ సమిట్ల సారాంశంలో ఇన్వెస్ట్మెంట్స్ గ్రౌండ్ అయితే ఎంతోమందికి ఇక్కడ ఉపాధి కల్పించబడుతుంది సో అట్లాంటి ప్రామినెంట్ అండ్ ప్రాస్పెక్ట్లు ఇప్పుడు దావోస్ పర్యటన వెళ్ళారు 158,000 కోట్ల పైసలకి ఎంతో పెట్టుబడులు తీసుకొచ్చి 140,000 మందికి ఉద్యోగాలకి ఒక మార్గం క్రియేట్ చేసాడు ఆయన దట్ ఇట్ బి ఇప్పుడు ఒక ప్రభుత్వం ప్రతిదీ చేసి తప్పు అని మాట్లాడడం చాలా తప్పు కానీ ఇక్కడ ఏదైతే ఫార్మా సిటీ అనే దాన్ని ఆ ప్లేస్లో ఇప్పుడు ఫోర్త్ సిటీ డెవలప్ చేయాలి అక్కడ ఈ రంగం రావాలి అని చెప్పేసి అనడం మరి కరెక్ట్ అంటారా సార్ మరి ఇంతకుముందు ప్రభుత్వం ఇచ్చింది కదా ఆల్రెడీ ప్లేస్ని ఫార్మా సిటీకి ఇచ్చేసింది తుక్కుగూడలో వాళ్ళు జరుగుతుంది అది ఈ సభ అవును సార్ ఇప్పుడు ఉదాహరణకి ఫార్మా సిటీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేదు అనుకో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉదాహరణకి ఒక 20-30 కంపెనీలు పెట్టడానికి వెసులుబాటు అయిన ల్యాండ్ అలొకేషన్ అయింది ఉదాహరణకి 4-5 దగ్గర అయిపోయింది అనుకో మిగిలిన ల్యాండ్ యూటిలైజేషన్ కావాలి కదా లేదంటే ఈ సమిట్లో వచ్చిన వాళ్ళు ఫార్మాసిటీకి సంబంధించిన వాళ్ళు విదేశాల నుంచి రావచ్చు కదా ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్లో వాళ్ళకి అక్కడ ఎలకేషన్ జరుగుతుంది ఇవన్నీ మనం ఎందుకు ముందు నుంచి మాట్లాడడం అసలు ఒప్పందాలు ఎన్నిటితో జరిగాయో వాళ్ళు ఒక డీటెయిల్డ్ ఇది ఇస్తారు ప్రెస్ నోట్ ఉంటుంది ఆ ప్రెస్ నోట్ సంబంధించి ఏ ల్యాండ్ ఎక్కడెక్కడ ఎలకేషన్స్ అవుతాయి అప్పుడు దాన్ని ఎందుకంటే మనకి హైదరాబాద్కి ఒక స్వర్గధామం అని నేను ఎందుకంటానంటే ప్రతిదానికి ఒక పార్క్స్ క్రియేట్ ఉన్నాయి ఐటీ పార్క్ అనో లేదా మెడికల్ సంబంధించిందనో మీరు దేనిని తీసుకోండి ఇప్పుడు అందులో రేవంత్ రెడ్డి గారి కొత్త ప్రపోజల్ ఏంటంటే రెసిడెన్షియల్ ఏరియాలో ఇండస్ట్రియల్ ఏరియాలో రెసిడెన్షియల్స్ పెరిగిపోయి కాబట్టి ఇండస్ట్రీస్ అన్నిటి తరలించడానికి కొత్త ఏపీఐసీసీ ల్యాండ్లు ఔటర్ రింగ్ రోడ్కి అవతల పక్క ఒక కొత్త కాన్సెప్ట్ డ్రైవ్ చేస్తున్నాడు బట్ దీనివల్ల ఎంత నష్టం ఎంత లాభం అంటే దగ్గర దగ్గర 10,000 కోట్ల పైచీలక 10 లక్షల కోట్ల పైచీలక ఒక ల్యాండ్ సంబంధించిన ఒక బ్యాంక్ది ఒక డిఫరెంట్ గేమ్ స్టార్ట్ అయింది తెలంగాణలో సో ఇవి అందులో హైయెస్ట్ కాస్ట్ పలుకుతున్నాయి అవును సార్ ఈ ఉదాహరణకి నానక్రామ కూడా కానీ ఈ రీసెంట్ పాస్ట్లో గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఏదైనా వేలం వేసినా ఒక అబ్నార్మల్ అమౌంట్సే మనకి కనబడుతున్నాయి సో అలాంటి దగ్గర 10 లక్షల కోట్లు విలువ చేసే ల్యాండ్ని ఏ ప్రాతిపదిక మీద ఎలాంటి ఇండస్ట్రీలతో జరగబోతున్న దగ్గర రెవెన్యూ ప్రాస్పెక్టే కదా ఎండ్ ఆఫ్ ద డే స్టేట్ రెవెన్యూస్ ఎంత ఎన్హాన్స్ అవుతాయన్నది కూడా చూడాలి ఐడియల్గా ఎప్పుడున్న ల్యాండ్లకి ఇప్పుడు మన ఔటర్ రింగ్ రోడ్ అన్న కాన్సెప్ట్ ఉంది బికాస్ ఆఫ్ హైదరాబాద్ ఎంత 7 జిల్లాల సమీకరణలతో గ్రేటర్ హైదరాబాద్ విస్తరించబడుతోంది అన్నప్పుడు ఈ పని గ్రేటర్ హైదరాబాద్కి ఔటర్ రింగ్ రోడ్ అన్నది ఇప్పుడు చూడు ఆడవాళ్ళకి పెళ్ళిళ్ళకి తయారైనప్పుడు వడ్డానం పెడితే ఎంత బాగుంటుందో లేదా మెల్ల మంచి నెక్లెస్ చేసుకుంటే ఎంత బాగుంటారో అలా హైదరాబాద్కి ఒక గ్రేటర్ హైదరాబాద్కి ఔటర్ రింగ్ రోడ్ అన్నది ఆకర్షణీయంగా తయారైంది దానివల్ల ఏమవుతుంది రవాణా వ్యవస్థ సులువైంది ట్రాన్స్పోర్టేషన్ సులువైనప్పుడు ఏం చేస్తారు అరే అక్కడికి వెళ్ళాలంటే మనకి ఎయిర్పోర్ట్కి దగ్గర లేదంటే ట్రాన్స్పోర్టేషన్కి బస్సులు లారీలు ఇండస్ట్రీని సెటప్ చేయడానికి వచ్చే ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన ఏ వెహికల్ అయినా మా దగ్గరికి యాక్సెసిబిలిటీ ఉంది దూరాన్ని ఇంత దగ్గర తగ్గించవచ్చు ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఇట్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్ సో దాంతో ఒక ఉపాధి కల్పించే కార్యక్రమానికి తెరలేపబడుతుంది దాంతో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందుతుంది వచ్చిన అందరికీ ఇల్లులు కావాలి కదా సో ఆ సైకిల్ చైన్ ఎప్పుడైతే మనం
పడిపోయిన తర్వాత మళ్ళీ చైన్ పడడానికి ఏ ముఖ్యమంత్రి అయినా ప్రయత్నిస్తాడు. ఈ రేవంత్ రెడ్డి గారు కొంచెం వినూత్నంగాను ఉధృతంగాను కనబడింది. అంటే ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది సార్, ఏంటంటే ఆంధ్ర రాజకీయ నాయకులకి వాళ్ళకి ఆ ప్లేసెస్ని అలకౌట్ చేసి వాళ్ళ కోసం ఇవన్నీ చేస్తున్నారు, ఇక్కడ ఉన్న ఇండస్ట్రీ వాళ్ళకి అక్కడ ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ కోసం చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఒక వార్త బాగా వినిపిస్తుంది సార్. మంచి వార్తే అది. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయమని చెప్పండి అలాంటి వాళ్ళకి. ఎందుకంటే దేశంలో ఎక్కడైనా నివసించే హక్కు, ఎక్కడైనా మన కావాల్సిన పరిశ్రమ పెట్టుకునే హక్కు ఉంది. ప్రధానికి గల్లా జయదేవ్ గారు ఉన్నారు, అమర్రాజా బ్యాటరీస్ తిరుపతిలో కరకంపూడిలో ఉంది, మహబూబ్నగర్లో కూడా పెడుతున్నారు. ఏముంది, ఆయన ఎవరు ఆపగలిగి, ఎందుకు ఆపగలి? మనం ఎడగొట్టేసారు, వీళ్ళు శాతకాంతానంతో ఈ రాష్ట్రం ఎడగొట్టారు. ఇప్పుడు ఏముంది, రాష్ట్రం సమైక్య రాష్ట్రం అనుకోండి, లేకపోతే అభివృద్ధి చెందిన తెలంగాణ అనుకోండి, వైవిధ్యభరితంగా అక్కడ ఏమీ లేదు, నాకు ఇక్కడికి వచ్చి పెడతానని ఆంధ్ర వచ్చి ఇన్వెస్ట్ చేస్తే తప్పే ఉంది. అప్పుడు ఆ ప్రభుత్వం సంబంధం వాళ్ళు చెప్పుకోవాలి, ఈ ప్రశ్న వాళ్ళని అడగాలి. ఏంటి సార్ తెలంగాణ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారు మీకు ల్యాండ్ అలొకేషన్స్ తక్కువ రేటుకే మంచి ల్యాండ్ ఇస్తున్నారట, పైపచ్చి ఆంధ్ర నుంచి ఇన్వెస్టర్స్ ఇక్కడ వచ్చి కొంటున్నారంటే మీ శాతకాంతమైన తెలుగుదేశం వాళ్ళని అడగాలి అక్కడ ఇప్పుడున్న ఎన్డీఏ కూటమికి. అంతే కదా. అదే సార్ ఇప్పుడు ఏంటంటే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో కూడా 4 లక్షల కోట్ల పైచీలకే 4 లక్షల ఎకరాల పైచీలకి ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఉన్నా సరే అక్కడ కాదు ఇక్కడికి వస్తున్నాం అంటే ఏదో ఆకర్షణ ఉంది. ఇక్కడ మోస్ట్ హ్యాపెనింగ్ తెలంగాణలో ఒప్పుకున్నట్టే. అండ్ ఇంతకు ముందు అక్కడ ఏదైతే 1 ఎకరం కొంటే తెలంగాణలో 10 ఎకరాలు కొనొచ్చు అన్నదో ఇప్పుడు ఇక్కడది మరి అక్కడ అటు సైడ్ అయింది అనుకోవచ్చు సార్. అక్కడ రాష్ట్రం కొనేసి అంత రేట్ ఉంది ఇప్పుడు. రాష్ట్రం కొనేసి అంత రేట్ ఉందా సార్? అదే ఎట్లా సార్ అసలు నాకు అర్థం కాదు, ఇట్లాంటి వార్తలు ఎట్లా పుట్టుకొస్తాయి అంటే రాష్ట్రం ప్రయోజనాల కోసం చూడకుండా ఒక ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది భారతదేశానికి వస్తుందా లేకపోతే పర్టికులర్గా తెలంగాణలో ఉందని ప్రైడింగ్ చెప్పుకోవాలి. ఖచ్చితంగా చెప్పుకుంటాం. మైక్రోసాఫ్ట్ చంద్రబాబు గారు ఆయనలో తీసుకొచ్చి ఇక్కడ కోఆర్డినేట్ చేసి పెట్టారు. మైక్రోసాఫ్ట్ తెలంగాణలో ఉంది కాబట్టి నేనే కట్టంటే చంద్రబాబు గారు మా అయితే లావుడు తీసుకెళ్ళి ఓ కేసు సాల్వ్ ఇచ్చి పంపిస్తారు. అందుకని నేను ఎంప్లాయ్ అంటే ఓ 10 మందిని రికమెండ్ చేయమని చూద్దాం, వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం ఇస్తారు కదా, అలాగే ఉంటుంది. సో మరి ఇప్పుడు ఈ టాక్స్ ఇలాంటి గ్లోబల్ సమ్మిట్లు ప్రతి రాష్ట్రంలోనూ జరగాలి, ముఖ్యంగా తెలంగాణ జరుగుతున్నది గర్వకారణంగా చెప్పాలి. ఫస్ట్ ఇన్వెస్టర్స్ వస్తారంటే రసా, ఎందుకంటే దావాస్కి వెళ్ళినప్పుడు ఇప్పటికీ వాళ్ళకి ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇంతవరకు దావాస్కి వెళ్ళినప్పటి నుంచి ఒక్క ఇండస్ట్రీ రాలేదు, ఒక ఫ్యాక్టరీ అసలు ఎట్లాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా రాలేదు. ఇన్ని రోజులైనా కూడా ఏం చేసిండ్రు రేవంత్ రెడ్డి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ఇదేం పాసిబుల్ అయిద్దంటారా? మరి నేను చెప్తుంది ఏదైనా అమ్మ పెట్ట అడుగు తిననేదని సమ్మిట్లు అయినప్పుడు ఉదాహరణకి నేను మళ్ళీ ఒక లెక్క చెప్తాను. ఆంధ్రప్రదేశ్ది గ్లోబల్ సమ్మిట్లు జరిగాయి. ఆంధ్రప్రదేశ్లో జరిగిన సమ్మిట్లకి మొన్న జరిగిన సమ్మిట్తో కన్నా ముందు 33 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగాయి. మొన్నతో కలిపి 20 లక్షలు అనుకో, దగ్గర 53 లక్షల కోట్ల ఒప్పందాలు అలా ఉన్నాయి. శబాష్. గ్రౌండ్ అయిన ఎంత చూడు, 1,47,600 కోట్లు మాత్రమే గ్రౌండ్ అయ్యాయి ఇప్పటికి. 10 ఏళ్ళు జరిగిన సమ్మిట్లన్నీ చూసుకుంటే నిన్నటితో అంతా కలిపి నాకు 53 లక్షల కోట్లు. నాకు లాస్ట్ డేటాలో చూస్తే 1,47,000 కోట్ల దగ్గర గ్రౌండే కనబడుతుంది. అంటే ఇంకా ఎంత వాక్యం ఉంది, 30 లక్షలు పాతది అనుకో, 33 లక్షలు 31,50,000 కోట్లు ఇప్పుడు కొత్తగా యాడ్ అయింది. టోటల్ 51,50,000 కోట్ల ఒప్పందాల్లో గ్రౌండ్ ఏమైనా అడిగితే ఎవరిదైనా పెద్ద సమాధానం చెప్తారా? ఎందుకు కాలేదన్న కూడా సమ్మిట్లు జరిగిబట్టే కదా 1,40,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పుకోవచ్చు. రియాలిటీలో కనిపించట్లేదు కదా సార్ ఇప్పుడు జనాలకి. అది అంటుంది కదా, ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైనా నువ్వు స్కై ఈజ్ ద లిమిట్ అని పెట్టుకున్నావు అనుకో, నీ గ్రౌండ్ ఏది కనబడదు. ఇదే రేవంత్ రెడ్డి గారు లేకపోతే చంద్రబాబు గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే కేసీఆర్ గారు ఒక 4-5 కంపెనీలతో నెగోషియేట్ చేసి 4-5 కంపెనీలు ఇక్కడ పెట్టించారు అనుకో, ఇలాంటి దానికి మనం సమ్మిట్లు పెట్టి ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఒక సెమినార్లో పెడుతుంది. ఇది ఈ దీంట్లో ఎంతమందికి ఎన్ని అపార్ట్మెంట్లు బుక్ అవుతున్నాయి కనుక్కోసారి, ఎన్ని ల్యాండ్లు సేల్ అవుతున్నాయి. దిస్ ఆర్ ఆల్ తెలంగాణలో ఎంతమంది ఉన్నారు రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళు అన్నది ఒక ఎగ్జిబిషన్ అది. అలాగే అప్పుడు ఏమవుతుందంటే రాజ్ కృప బాగుందా లేకపోతే ఎస్ఎంఆర్ బాగుందా, ఇంకోటి వినయ్ బాగుందా, ఇంకోటి బాగున్నాడు అని ఆ కంపారిజన్స్లో ఇంటికి వచ్చి ఆలోచించి ఒక సంవత్సరం తర్వాత డెసిషన్ తీసుకుని రాజపుష్పలో కొంటా ఉన్నాడు అనుకో. రాజపుష్ప ఈ రాష్ట్ర సేవలో పెట్టాను నాకు ఒకటి సేల్ అవ్వలేదంటే కొనేవాడికి సామర్థ్యం ఎప్పుడు పెరిగిన సంవత్సరం తర్వాత వాడికి సామర్థ్యం వచ్చింది అది కొనడానికి. కానీ మన రాజపుష్ప వాడి గురించి మాట్లాడుతుంది ఏమి ఈ సేల్ లేవట, ఈ రెరా బుకింగ్లో ఒకటి కూడా అవ్వలేదట కదా అని చెప్తే ఏ సమాధానం చెప్తాం ఎవరైనా? సో దీస్ ఆర్ ఆల్ ఫ్లాటర్స్. తెలంగాణలో ఇలాంటి గ్లోబల్ సమ్మిట్స్ జరుగుతున్నప్పుడు ఒక ముఖ్యమంత్రి గారి స్థాయో లేదంటే సంబంధించిన ఇండస్ట్రియల్ మినిస్టర్ ఇచ్చే ఉపన్యాసాలు మనం భౌగోళికంగా ఎన్ని వనరులు ఉన్నాయి, ఎలా క్రియేట్ చేసి ఇస్తాం అన్న దగ్గర ఒక సెమినార్కి వస్తాడు విని, ఇంకో సెమినార్లో నేను ఫ్రెండ్స్ అనుకో మాట వినింది, అరే ఆ సెమినార్కి వెళ్ళిన నాకు అక్కడ నీకు కావాల్సిన లాజిస్టిక్స్ అన్నీ అక్కడ దొరుకుతున్నాయి, రా మెటీరియల్ అక్కడ దొరుకుతుంది, నువ్వు ట్రై చేయరా ఇండియా అని పక్కడికి సజెషన్ ఇచ్చాడు అనుకో, ఆడ వచ్చి పెడితే అలాంటివి ఉంటాయి. చేత మనం గ్లోబల్ సమ్మిట్లని వాటిని తృణప్రాయంగా తీయడానికి ఇంత ఇవాళ చూడు వీఆర్ ఎగ్జిబిటింగ్ టు ద ఎంటైర్ వరల్డ్ తెలంగాణ సామర్థ్యాన్ని. సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయడం ఎప్పుడు తప్పే.